ఇదంతా వచ్చేసి మా అర్ణవ్ బర్త్డే రోజు జరిగిన హడావిడి అన్నమాట. అర్ణవ్ లేవగానే ఫస్ట్ విష్ అయితే నేనే చేశాను. అర్ణవ్ హ్యాపీ బర్త్డే నానా. ఓకే సో ఇదొచ్చేసి మా అర్ణవ్ది బర్త్డే వ్లాగ్ అన్నమాట. అర్ణవ్ ఉదయాన్నే లేవగానే అందరం కలిసి విష్ చేసాము. అర్ణవ్ బర్త్డే కోసం అని చెప్పేసి మా అమ్మ మా చెల్లి అందరు కూడా ఒక 2 రోజులు ముందుగానే వచ్చేసారు. అర్ణవ్ లేవగానే ఫస్ట్ వాడికి ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలి. ఇక వాళ్ళ నాన్న వచ్చేసి ఇక్కడ అర్ణవ్ కి విష్ చేస్తున్నాడు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే ఇల్లంతా కూడా ఇలా మనుషులతో సందడి సందడిగా ఉంటుంది. ఇంట్లో మా అత్తయ్య పూజ చేసే ప్రతిసారి అర్ణవ్ పక్కనే వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే పూజ అయిపోయిన వెంటనే ప్రసాదం దొరుకుతున్నది. ఇలాంటివి చూసినప్పుడు ఎంత క్యూట్ అనిపిస్తుందో కదా. ఇవన్నీ కూడా వాడి స్వీట్ మెమరీస్ నేనైతే రికార్డ్ చేసి పెడుతున్నాను. రేపు వాడు పెద్దయిన తర్వాత ఇలాంటివన్నీ వాడు చూసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఇదొచ్చేసి అర్ణవ్ది 3rd బర్త్డే అనమాట. సో ఎక్కువ హడావిడి లేకుండా ఓన్లీ క్లోజ్డ్ రిలేటివ్స్ ని అండ్ ఫ్రెండ్స్ ని మాత్రమే పిలుచుకొని చేసుకుంటున్నాము. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే నాకైతే అసలు మైండే పనిచేయదు. పనులు జరుగుతున్నాయా లేదా, ఎలా జరుగుతున్నాయో ఇవన్నీ మైండ్ లో అలా అలా మెదులుతూ ఉంటాయి. అండ్ మనం ఒకటి అనుకుంటే ఒకటి జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకే నాకు ఫంక్షన్స్ అంటే చాలా చాలా భయం. ఆ టెన్షన్లో నేను ఎక్కువ ఫోటేజ్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. అర్ణవ్కి ఎంతో ఇష్టమైన యానిమల్ థీమ్తో అయితే డెకరేట్ చేయించాము. అండ్ వాడు కోరుకున్న విధంగానే స్పైడర్ మ్యాన్ కేక్ అయితే కస్టమైజ్ చేయించాము. ఫంక్షన్ అంతట్లో హైలైట్ వచ్చేసి డీజే అన్నమాట. లాస్ట్ లో అందరం కలిసి ఇలా డీజే పెట్టుకొని చాలా చాలా ఎంజాయ్ చేసాము. అదొచ్చేసి మాటల్లో చెప్పలేను, మీరే చూసేయండి. సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన చుట్టదాన్ని చేతి లగ్గి పెట్టదాన్ని ఉంగరాల మెట్టదాన్ని తీరటండి జొన్నదాన్ని కాదు బాబు.
DJ Schubert. DJ Schubert.